కుటుంబంలో కూడా కొన్నిసార్లు నీ భర్త అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, కోప్పడినా, తిట్టినా, వేరేగా ప్రవర్తించినా అక్కడ నువ్వు చెప్పే మాటలు, బుజ్జగించే మాటలు పనికిరావు. కొన్నిసార్లు అపవాది వాళ్ళ నుంచి మాట్లాడి గొడవలు పెట్టే ఆస్కారం ఉంది. అది నువ్వు గ్రహించుకోగలగాలి. లేకపోతే గొడవలు వచ్చేస్తాయి, మనస్పర్ధలు వచ్చేస్తాయి. ఎందుకేంటో తెలియదు. ఉదాహరణకి పేతురులోంచి అపవాది మంచి మనసును వాడుకుని మాట్లాడింది. అది నువ్వు గ్రహించగలమా? మనం ఇప్పుడు యేసుప్రభు గ్రహించాడు, అపవాది వెనక్కి పంపన్నాడు. అందుకని కొన్నిసార్లు కోపమే కాదు, మన ఇంట్లో వాళ్ళు అవచ్చు, బయట వాళ్ళు అవచ్చు, తోటి విశ్వాసులు అవ్వచ్చు, మంచిగా కూడా కొన్ని చెప్తారు. మంచిగా ఆ మంచి వెనకాల మనసు ఉందా, దేవుడి మనసు ఉందా, లేకపోతే దెయ్యం మనసు ఉందా కూడా గ్రహించగలగాలి. లేకపోతే బుట్టలో పడిపోతావు. మామూలుగా కాదు. నేను పడ్డా మంచి మాటలు, మంచి మనసు ఎన్ని పోయి అతి చేష్టలకు పోయి అతి మంచితనం అంటారు. ఇది పోయి నేను వాళ్ళ కోపానికి పడలా, వాళ్ళ మంచితనానికి పడిపోయా, అపవాది చేత వాడబడ్డారు. మా ఇంట్లో 3 సాక్ష్యాలు చెప్తా క్లుప్తంగా. కొన్నిసార్లు నా భార్యని నేను కొన్నిసార్లు ఏం జరిగిందని నేను తిడుతున్నా కోపం వచ్చి ఎలా అయిపోయిందంటే, నా భార్య మొహం చూడగా నాకు కోపం వచ్చేస్తుంది, చిరాకు వచ్చేస్తుంది, తిట్టాలనిపిస్తుంది, కోపం వస్తుంది. కానీ నేను అనుకున్నా, నా భార్య నాకు ఇష్టమే, తను ఏం తప్పు చేయలేదే, నేను ఎందుకు నా ఆలోచించి ఎలా వస్తుంది, ఏంటిది? తను చూడంగానే అప్పుడు నవ్వుతూ ఉంటా, మా అబ్బాయితో ఆడుకుంటూ ఉంటా, విశ్వాసులతో సరదాగా మాట్లాడుతూ ఉంటా, మంచిగా ఉంటా. తను రాగానే, నా భార్య రాగానే నాకు కోపం వచ్చి, ఆ మొహం చూడగానే కోపం లాగిపెట్టి కొడదాం, తిడదాం, మాట్లాడదాం, మనసును గాయపడదాం, గుచ్చుదాం అని వచ్చేస్తుంది ఆలోచించి. అప్పుడు ఇదేంటి, నేను ఇది కాదు, నా భార్య నాకు ఇష్టమే, నా బుద్ధి ఇది కాదు, నా మనసు ఇది కాదు, అందరితో సరదాగా మాడుతున్నా, విశ్వాసులతో, నా కొడుకుతో, మా అమ్మతో, అందరితో మాడుతున్నా. కానీ నా భార్య వచ్చేప్పుడు మొహం చూడగానే ఇలా తయారవుతున్నానేంటి అని కొన్ని రోజులు పట్టింది. తర్వాత అర్థం చేసుకున్నాను, ఇది నేను కాదు మాట్లాడేది, అపవాది నన్ను ఎక్కడో చోటిచ్చాను, అపవాది నా ద్వారా మాట్లాడుతుందని. అప్పుడు నేను గ్రహించుకుని తల మీద చేపెట్టి ప్రార్థన చేసి, నా భార్య, అమ్మ ప్రార్థన చేయమ్మా నా కోసం, నేను చూడంగానే అయిపోతుంది, నాకు అర్థం అవుతుంది ఇది నేను కాదు, తేడా ఉందని ప్రార్థన చేయించుకుంటే విడుదల వచ్చింది నాకు. ఇది స్వయంగా నేను అనిపించింది. తర్వాత మా ఇంట్లో జరిగింది, నా భార్య విషయంలో కూడా జరిగింది. నా భార్య ఎప్పుడు నన్ను ఎక్కువ తిట్టేది నేనే. మా ఇంట్లో మహా తిడితే మా ఇద్దరిలో ఎక్కువ తిట్టేది నేనే, నా భార్య, నన్నేమందు. అలాంటిది 2 రోజులు అనమాట. ఒకరోజు బాగా నైట్ పడ తిట్టేసి నన్ను ఇష్టం వచ్చి మాట్లాడేసింది. నా మనసు చాలా విరిగిపోయింది, గాయపడింది. ఇది అయితే ఏమైంది, నేను తిట్టేసి మా ఆవిడ తిట్టేసి వెళ్ళిపోతే నాకు బాధ వేస్తుంది, ఒకలాగా వేదన వస్తుంది అని. అసలు ఈవిడేం చేస్తుంది పాపం, దుఃఖిస్తుందేమో, బాధపడుతుందేమో, అని తిట్టినందుకు బాగా దుఃఖాక్రాంతులు అయిపోయిందేమోనని వెళ్ళి చూస్తే, ఊరమ్మో తల్లి, నీకు నిద్రలా పడుతుంది, నీ మనసే అంటే ఇంత కఠినమైన మనసు అని మనసులో తిట్టేసుకుని నేను అనుకున్నా రేపొద్దున పుట్టింటికి పంపించేద్దామని డిసైడ్ అయిపోయి వెళ్ళి పడుకున్నా. ఎప్పుడు కూడా నిద్ర పట్టింది. పొద్దున్నే వచ్చి, ఏమంటే టిఫిన్ తింటారా? ఏంటి అన్న, టిఫిన్ తింటారా? చేశానంది. ఏది మళ్ళాను అన్న, ఎంత మంచిగా మాడుతున్నావు ఏంటి? నేనేం చేశాను, రాత్రి తిట్టావు కదా నన్ను, నేను ఎక్కడ తిట్టాను? నిజం చెప్పన్నా, నేను నమ్మలా ఆవిడ మాటలు. నమ్మకపోతే దేవుడు 2 రోజుల దాకా క్షమించలేకపోయా. 2 రోజుల తర్వాత దేవుడు నాతో మాట్లాడారు. తిట్టింది నీ భార్య కాదు, నీ భార్య ద్వారా నీ మనసును నొప్పించాలని, గాయపరచాలని. ఎందుకంటే నీ భార్యని బాగా ఇష్టపడతావు కదా, ఇష్టపడతాం కాబట్టి ఇష్టమైన మనుషులు తిడితే కోపం వస్తారు కదా దగ్గరైన వాళ్ళు. అందుకని ఒక మాట, అపవాది ఎక్కువ శాతం నేను గాయపరచడానికి ఎవరిని వాడుకుంటూ తెలుసా? నీ మనసుకు దగ్గరైన వాళ్ళు, నువ్వు బాగా ఇష్టపడే వాళ్ళే ఎక్కువ వాడుకుంటుంది. అది చాలా జాగ్రత్తగా గమనించుకో, తేలిక కాదు. సో నా భార్యకి అలా 2 సార్లు జరిగింది. అప్పుడు అనిపించింది, ఓహో ఇట్లానా అని. ఆవిడ ఏం మాట్లాడితే కూడా గుర్తులేదు, ఒక్క మాట కూడా గుర్తులేదంట. నాకు గుర్తులేదే అంది. బహుగా వాడబడ్డావు అపవాది చేత అనుకున్నా. మీ జీవితంలో కూడా అది మంచి మాటైనా కోపమైనా ఎవరు మాట్లాడుతున్నారు అని అర్థం చేసుకోకపోతే గొడవలే.